శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది? సెవెంత్ ఆన్సర్. సీత జాడ తెలుసుకోవడానికి రామ లక్ష్మణులు సుగ్రీవుడు ఉంటున్న ఉష్ణముఖ పర్వతం చేరుకున్నారు. సుగ్రీవుడు రామ లక్ష్మణుల గురించి తెలుసుకోవడానికి హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు సుగ్రీవుని గుణగణాలను తెలిపి అన్యాయన వాలి తనకు చేసిన అన్యాయాన్ని గురించి వివరించి వాలి నుండి సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు. సుగ్రీవుడు రామలక్ష్మణుల స్నేహం కోరుతున్నాడని చాలా చక్కగా వివరించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడు హనుమంతుని ప్రశంసిస్తూ తమ వృత్తాంతంలోకి చెప్పవలసిందిగా లక్ష్మణుడిని ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతంలోకి చెప్పాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై తీసుకొని సుగ్రీవుడు ఉంటున్న వృషముఖ పర్వతం చేరాడు. మాయలగిరి ప్రాణభయంతో